వినండి ప్లీజ్. అది అది చెప్పరా. చెప్పరా వినల్ ప్లీజ్. నువ్వు నా అన్నయ్య కాదంటున్నాడు. ఎందుకు వచ్చావు? నువ్వు రోడ్డు మీద మాకు కనిపించి పిచ్చి వాగుడు వాగినప్పుడే నిన్ను తిట్టి వచ్చేస్తే మళ్ళీ ఇంటికి వస్తావా? రే, వచ్చిన వాడిని పొమ్మనకుండా వీడితో పనంటరా మీకు? రే, వీడేం డల్గా ఉన్నాడు? ఏం లేదు మమ్మీ. చెప్పు, ఏదో జరిగింది. అది అది ఏం లేదు మమ్మీ. నువ్వు చెప్పరా, ఏం జరిగింది? చెప్పు జశ్వంత్. మరేమో నేను వీడికి అన్నయ్యని కాదంటున్నాడు. అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతోందా? ఏంటక్షయ, మళ్ళీ ఏం చెప్పాడు? అప్పుడు చెప్పిందే ఇంకోలా చెప్తున్నాడు. అదే ఏం చెప్పాడు? వద్దులేండి. ఏం చెప్పాడో చెప్పకుండా నన్ను టెన్షన్ పెట్టకండి. చెప్పండి. చెప్పండి. నేను వినిల్ కన్నేం కాదని చెప్పా డాడీ. ఏరా, అంత మాట అంటావా? నాకు అదే ఒళ్ళు మండిపోతోందండి. అప్పుడేమో వీడు మనకు పుట్టలేదు అన్నాడు, ఇప్పుడేమో వినిల్కి అన్నయ్య కాడు అంటున్నాడు. అసలు వీడి ఉద్దేశం ఏంటండి? ఈసారి కూడా రాంగ్ మీనింగ్ వచ్చేటట్టు చెప్పానా? నోరు మీద అంటే చంపేస్తా. ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే చంపేస్తా. కానిస్టేబుల్స్, అక్కడ గొడవ జరుగుతుందిరా. సార్ సార్ ఏం జరిగింది సార్? వీడు ఒక పెద్ద దొంగ వేదం అండి. మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు. అలాగా? అవును సార్, మీరు చెప్పింది నిజమే. వీడు అచ్చం దొంగ వేద లాగానే ఉన్నాడు. వీడిని తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాం సార్. తీసుకెళ్లి స్టేషన్ లో వేయండి. నడురా, వాడిని వదలకండి. తగిలిస్తే గానీ స్టేషన్ కి వాడిని వదలకండి. చూసావా, ఆ రోజు మీరు వాడితో మాట్లాడడం వల్లే ఈరోజు డైరెక్ట్ ఇంటికి వచ్చాడు. వాడు వెధవే కావచ్చండి, అంత మాత్రానికే పోలీస్ స్టేషన్ కి పంపించడం ఎందుకు? చాలా యాబు, ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఇంట్లో సామాన్లన్నీ దోచుకుపోతారు. చేతుల్లాగున్న దొంగతనం ఎలా చేస్తాడు? నువ్వు నోరు మీద వెదవా. ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడు లిప్పమడికి మాటలు చెప్పదని చెప్పానా? ఆయన నా మాట అంటే లెక్కలేదా? పోలా వాళ్ళకి. నీకు వేరే చెప్పాలా? అవునండి, వినీల్ చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఏంటి? కనకరాజు ఏదో రహస్యం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తోంది. చేతులు లేకుండా దొంగతనం ఎలా చేయగలడు? ఏండు మాట్లాడిది? దొంగతనం వీడే చేయాలా? ముందు ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చి అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత వాడు మనుషుల్ని పంపిస్తాడు. అంతేనంటారా? లేకపోతే నేనన్ను క్రియేట్ చేశాను అనుకుంటున్నావా? నీకు ప్రతిదీ అనుమానమే.
నేను టిఫిన్ చేసి బయటికి వెళ్ళాలి. బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నా పర్స్ ఉంది, తీసుకురా. అలాగేనండి. ఈ ఫోటో మీ పర్సులో ఉంది. అదెందుకు తీసావు? ఆ విషయం తర్వాత. ముందు ఈ ఫోటో మీ పర్సులో ఎందుకుందో చెప్పండి. అది అది మళ్ళీ ఏమైనా అబద్ధం చెప్పడం కోసం వెతుక్కుంటున్నారా? ఇన్ని రోజులు స్పందన పేరు మాత్రమే జపించారు, ఇప్పుడు ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నారా? అక్షయ, మీరు మొదటి నుండి ప్రతిమ కుటుంబ విషయంలో ఏదో దాస్తున్నారు. అప్పుడు ప్రతిమ, ఆ తర్వాత స్పందన, ఇప్పుడు శ్యామల, కనకరాజు. వీళ్ళకి మీకు నాకు తెలియకుండానే ఏదో సంబంధం ఉంది. మీరు ఎవరి ఫోటో పెట్టుకునున్నా నేను బాధపడేదాన్ని కాదండి. కానీ ఒక వ్యభిచారి కూతురు ఫోటోని పెట్టుకుని తిరగడం నేను సహించలేకపోతున్నాను. నా పర్సులో ఉన్న ఫోటో చూడడం మొదటి తప్పు అయితే, నా పర్మిషన్ లేకుండా స్పందన ఫోటోని చెప్పడం మరో తప్పు. ఏ ఆ ముక్కలు తీసుకుని పర్సులో పెట్టుకుంటారా? ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నా? కొడతారా? కొట్టండి. ఛే! అయినా నీకేం లోటు చేశానే? తినడానికి తిండి, కట్టుడానికి బట్ట, సకల సుఖాలన్నీ ఏర్పాటు చేశా కదా. అవి ఆడపిల్లలకు ఉన్నంతలో పుట్టింట్లో కూడా దొరుకుతాయి. కానీ భార్య భర్త నుండి చాలా ఆశిస్తుంది, ముఖ్యంగా ఏ రహస్యాలు వాళ్ల మధ్య ఉండకూడదు అని. ఇన్ని రోజులు నేను గనక మీ మీద నమ్మకంతో ఇలా ఉన్నాను. అదే మరొక ఆడదైతే మీ కాళ్ళు పట్టుకుని అడిగేది. అయితే ఇప్పుడు ఏమంటావు? ప్రతిమ ఎవరు? స్పందన అంటే మీరెందుకు అంత ఇష్టపడుతున్నారు? శ్యామల, కనకరాజులతో మీకున్న సంబంధాలేంటి? ఈ రోజు ఇవన్నీ మీరు నాకు చెప్పే తీరాలి. మీరు చెప్పరండి. స్పందన స్కూల్ నుండి వెళ్ళిపోయినా, ఈ ఊరు నుండి వెళ్ళిపోయినా మీరు మర్చిపోలేకపోతున్నారు. స్పందన ఈ లోకం నుండి వెళ్ళిపోతే అప్పుడు మీరు మర్చిపోతారేమో. అక్షయ! అక్షయ! స్పందన గురించి నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, కానీ అసలు స్పందన ఎవరో తెలుసా? స్పందన మన శ్రీకర్, ఏంటి ఏదో సీరియస్ మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు? స్పందన గురించి విన్నాను. స్పందన ఎవరని అక్షయ్ అడుగుతోందా? చూడండి అన్నయ్య, ప్రతిమ, స్పందన వాళ్ళ విషయంలో ఈయన కొన్ని సంవత్సరాలుగా ఏదో రహస్యం దాస్తున్నారు. అది ఏంటి అని అడిగితే ఏదేదో చెప్తారే గాని అసలు విషయం మాత్రం చెప్పరు. నేను మాత్రం ఎన్ని సంవత్సరాలను ఓపిగ్గా ఉండగలను చెప్పండి? ఇదిగో ఇప్పుడు ఆ స్పందన ఫోటో కూడా పర్సులో పెట్టుకుని తిరుగుతున్నారు. చింపేశావుగా. ఈ గొడవంతా ఎందుకు? అసలు రహస్యం చెప్పేస్తే పోతుందిగా. చూడమ్మా అక్షయ, ఇంతకాలం శ్రీకర్ నీకేం చెప్పాడో నాకు తెలియదు కానీ అసలు నిజం నేను చెప్తాను. మా హాస్పిటల్లో నీకు డెలివరీ అయిన టైంలోనే ప్రతిమకు కూడా డెలివరీ అయింది. ఒక ఆడపిల్లని ప్రసవించింది.
ఆ పాపని నేను శ్రీకర్ చూసాం. ఆ పాప కళ్ళల్లో కనిపించే మెరుపు, అందమైన మొహం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతిమ ప్రాస్టిట్యూట్ అని తెలిసి ఆ పాపని అమ్మేస్తుందేమో అని నేను కానీ శ్రీకర్ గాని ఆ పాపని తీసుకుందాం అనుకున్నాం. కానీ ప్రతిమ పాపనివ్వనంది. ఆ తర్వాత నాకు ఆడపిల్ల పుట్టింది. కానీ శ్రీకర్కి మళ్ళీ మగపిల్లాడే పుట్టాడు. ఆడపిల్ల కావాలనే వాడి కోరిక అలాగే ఉండిపోయింది. కానీ ప్రతిమ కూతుర్ని ఎక్కడ చూసినా వాడికి తెలియకుండానే ఏదో ఫీలింగ్ కలుగుతుంది. చూడమ్మా అక్షయ, ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి. అవి మనం అర్థం చేసుకుంటే చిన్నవిగా ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్యనెప్పుడు భూతద్దంలో చూడకూడదమ్మా. చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది. శ్రీకర్కి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంటే ఎంత ఇష్టమో ఒక్కసారి నీ పెళ్లికి ముందు మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన గుర్తెచ్చుకో. నేను ఆడపిల్లకి జన్మనివ్వకూడదు అనుకుంటున్నాను. అందుకే పెళ్లి వద్దంటున్నాను. అవును, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లని కన్ను. మా వంశంలో అందరికీ ఆడపిల్లలే పుడతారని అస్తమానం మా ఇంట్లో అంటూ ఉంటారు. అందుకే నేను పిల్లల్నే కనను. నాకు ఆడపిల్లని చూస్తేనే నాకు తెలియకుండానే నాలో ఏదో జరిగిపోతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేదు. చెప్పండి, ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటారా? అసలు పిల్లల్ని కనకూడదు నిర్ణయించుకున్నావా లేక? కాదు, ఆడపిల్లని మాత్రమే. అదేలా? ఆడ మగ నిర్ణయించేది ఆ దేవుడు కదా. కాదు, డాక్టర్. మన పెళ్ళయ్యాక నాకు ప్రెగ్నెన్సీ వస్తే ముందుగా స్కానింగ్ చేయించి ఆడపిల్ల అయితే అబార్షన్ చేయిస్తానని నాకు మాటిస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. లేకపోతే నా దారి నన్ను వదిలేయండి. నేను చెప్పిన కండిషన్ ఒప్పుకుంటారా? చెప్పండి. మీరు ఒప్పుకోలేరు. వెళ్దాం పదండి. ఒప్పుకుంటున్నాను. అవునక్షయ, నీ కండిషన్కి ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఆ తర్వాత మాట తప్పరుగా? తప్పను. ఎందుకంటే నువ్వంటే నాకున్న ఇష్టం అలాంటిది. గుర్తుకొచ్చింది కదా? నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే వీడికి ఎంతో ఇష్టమైన ఆడపిల్లను వద్దనుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. నీకోసం ఇంత చేసిన శ్రీకర్ కోసం నువ్వెంత చేసినా తక్కువ అవుతుందని తెలుసుకో. వాడు స్పందన ఇష్టపడితే పడిని, అది నీకు నష్టం లేదుగా. దయచేసి ఇక ముందు స్పందన కోసం మీ ఇద్దరు గొడవ పడకండి. సారీ అండి. ఇక ముందు మీరు స్పందన్ని గాని మరే ఆడపిల్ల విషయంలో ఎలా ఉన్నా నేను పట్టించుకోనండి. మీరు నాతో మంచిగా ఉంటున్నారు, నాకదే చాలండి. అమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. నాకు ఒక మంచి కాఫీ ఇస్తే రిలాక్స్ అవుతాను అక్షయ. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ రా. జన్మ జన్మలకి నువ్వే నా ఫ్రెండ్గా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. మళ్ళీ ఏం పనిచేశారు దరిద్రుడా? నమస్తే సార్. ఈయన ఎస్ఏ సంజీవ్ కదూ? రాజమండ్రిలో చూశాను. తలెత్తు. గుర్తుకొచ్చింది. నిన్ను రాజమండ్రిలో చూశాను. నీ పేరు శ్యామల కదూ?
అవునండి. అప్పటి నుంచి నువ్వు అలాగే ఉన్నావే. మొత్తానికి గుర్తుపట్టేశారన్నమాట. అంటే మీ బిజినెస్ రాజమండ్రి నుండి హైదరాబాద్కు మార్చారన్నమాట. హైటెక్ సిటీ కదా, డబ్బులు బాగా వస్తాయనా? అబ్బే లేదండి, ఏదో పూలు అమ్ముకొని బతుకుతున్నాను. ఓహో, అమ్మాయిలకు కోడ్ భాష పువ్వులు అనుకుంటా సార్. నీ బొందేం కాదు, నీ చెవిలో పెట్టాలరా పెద్ద పువ్వు. చెప్పు, ఇప్పుడేం చేస్తున్నావు? నేను చెప్పేది నిజమండి, నా మాట నమ్మండి. కావాలంటే నేనుండే వీధికొచ్చి అందరిని అడగండి, నా గురించి చెప్తారు. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. వీడికి నీకు సంబంధం ఏమిటో? వాడు నా తమ్ముడండి. నాకెక్కడ తగల్లేదే. మీరు వాణ్ణి రాజమండ్రిలో చూశారండి. నాతో పాటు 2 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అలాగా? ఆ, నాకు గుర్తులేదే. అప్పుడు విగ్గు పెట్టుకునేవాళ్ళేండి. ఓహో, వీడికి ఆ డెకరేషన్ కూడా ఉందన్నమాట. ఎస్ఐ గారు, ఇంతకుముందు ఎలా బతికినా ఇప్పుడు మాత్రం నీతిగానే బతుకుతున్నామండి. అది సర్లే గాని, వాడేంటి మూగవాడేలా నాటకం ఆడుతున్నాడు? అది నాటకం కాదండి, నిజమే. అవునండి, ఒక యాక్సిడెంట్లో నోరు చేతులు 2 పడిపోయాయి. కావాలంటే ఈ విషయం మీద కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలాగా? మేం చావలేక బతుకుతున్నాం ఎస్ఐ గారు. కనకరాజు కూడా ఏమి చేయలేక పిచ్చివాళ్ల తిరుగుతున్నాడు. ఉహుం. మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? చేతులు పనిచేయని వాడు దొంగతనం ఎలా చేస్తాడండి? నేను చెప్పేది నిజం ఎస్ఐ గారు. కావాలంటే వీడి చేతులు పట్టుకొని చూడండి. హ్మ్. నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుంది. కనకరాజుని తీసుకెళ్ళు. అలాగేనండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. కానిస్టేబుల్ సార్. రిలీవ్ చేయి. అలాగే సార్. హ్మ్. హ్మ్. వస్తామండి. మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడి పరిస్థితి ఏమయ్యేది? కూతురు దూరమై ఈ తింగరోడితో యాగలేక చచ్చిపోతున్నాను. పదరా. హ్మ్. వస్తానండి. మీలాంటి వాళ్లకు దూరమైంది కనుకనే ప్రతిమ హాయిగా ఉంటోంది. అవును, ప్రతిమ తన కూతురితో హాయిగా వైజాగ్లో బతుకుతుంది. ఆమె కూతురు ఎంత అందంగా ఉందనుకున్నారు? అందంతో పాటు చాలా తెలివైంది కూడా. ప్రతిమ తన కూతురిని చాలా గొప్పగా పెంచుతుంది. ఒక వ్యభిచారయ్యుండి ఇదెలా సాధ్యం అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మీరిద్దరూ తన దగ్గర లేరు కదా, అందుకన్నమాట. ప్రతిమ మీ నుండి దూరంగా వైజాగ్ వెళ్ళిపోయి చాలా మంచి పని చేసింది. మీరు కూడా అలాగే బుద్ధిగా బ్రతకండి. అలాగేనండి. ఇక వెళ్ళండి. ప్రతిమ వైజాగ్లో ఉందా? ప్రతిమ ఎక్కడుందో తెలిసిందిగా, ఇంక నేను వదిలిపెట్టను. ఇందాక నేను సరైన టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి స్పందన నీ కూతురని, జశ్వంత్ ప్రతిమ కొడుకని తెలిసి చాలా గొడవయ్యేది. పిల్లల్ని మార్చింది నా హాస్పిటల్లో అని జనాలకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించు. సారీరా, ఇట్స్ ఓకే. ఎమోషన్లో అనుకోకుండా అలా నోరు జారిపోయాను. ఇంతలో లక్కీగా నువ్వు వచ్చావు. సరే, ఈసారికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది.
ముందు ముందు మళ్ళీ ఇలా జరగకుండా చూసుకో. అలాగే. ఆ, అక్షయ్ గురించి కూడా నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఆ, ముందు మీ ఇంట్లో అక్షయ్ నీకు సపోర్ట్ చేసేలా మాట్లాడేట్టు చూసుకో. ఎందుకంటే ప్రతిమ విషయంలో నువ్వు చేసింది చాలా తప్పురా. అవునరా, ప్రతిమ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఒక రకంగా అక్షయ్కి మాయమాటలు చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చావు. కానీ అక్షయ్ ఆ మాటలు నమ్మకపోయినా నువ్వు తనకి అన్యాయం చేయవనే నమ్మకంతోనే ఎన్ని రోజులు సర్దుకుపోతూ వచ్చిందిరా. అక్షయ్ స్థానంలో మరొక ఆడది ఉండుంటే ఇలా ఓపిగ్గా ఉండేది కాదురా. ఆడవాళ్ళు దేనైనా సహిస్తారు గాని భర్తకి మరో ఆడదానితో సంబంధం కలలో కూడా ఊహించడానికి ఇష్టపడరా. అఫ్కోర్స్ నువ్వు అలాంటి వాడివని నేను అనుకోవటం లేదు. కానీ అక్షయ్కి అనుమానం వచ్చేటట్లు ప్రతిమ విషయంలో నువ్వు ప్రవర్తించావురా. అంతెందుకు, మన భార్యలు మనకు తెలియని ఒక పరాయి మొగాడితో ఒక్క నిమిషం మాట్లాడితే అది చూసి మనం తట్టుకోగలమా? అలాంటిది అక్షయ్ ఎన్ని రోజులను ఊరుకుంటుందిరా. నా దృష్టిలో అక్షయ్ చాలా గొప్పదిరా. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ రమేష్. అందుకే అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్య స్పందనని దూరం చేసుకున్న బాధలో నేను తప్పుగానే ప్రవర్తించాను. ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను. అది జరగాలి అంటే నువ్వు స్పందన్ని పూర్తిగా మర్చిపోవాలి. అది నీ వల్ల కాదని నాకు తెలుసు. కనీసం మర్చిపోవడానికైనా ట్రై చేయి. అలాగే. నేను ఇలా అంటున్నానని నువ్వు బాధపడవు. నీ స్పందన ఎక్కడికి పోదు. మళ్ళీ నీకు తప్పకుండా కలుస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. ఈ లోపల స్పందన విషయంలో నువ్వు టెన్షన్ పడిపోయి మమ్మల్ని టెన్షన్ పెట్టి అనవసరంగా అక్షయ్ మీద కోపడ్డం లాంటివి చెయ్యకు. స్పందన మర్చిపోవడం నా వల్ల కాదేమోరా. ఇక ముందు అక్షయ్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించను. అలాగే నిన్ను కూడా. నా వరకు పర్వాలేదు, నాకన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియని అక్షయరా పాపం. నిజమే. ఇక ముందు నా బాధను నా గుండెల్లోనే దాచుకుంటాను. ఎవరికి ఇబ్బంది కలిగించను. సరే పద వెళ్దాం. రేయ్ రండ్రా, టిఫిన్ పెట్టాను. మాకు టిఫిన్ వద్దు మమ్మీ. ఎందుకు? మీరు మాకు ఒక మాట ఇస్తే గాని తినం. ఏంటి? ఈ హాలిడేస్ లో పిల్లలందరూ వాళ్ళ చుట్టాలు ఊరికి వెళ్తారు కదా. అవును. అవునంటావు గాని మమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళావా? హా. సరే, ఎక్కడికి వెళ్దామో మీరే చెప్పండి. తాతయ్య నాన్నమ్మ ఊరికి వెళ్దాం మమ్మీ. మీ డాడీ వాళ్ళ ఊరికా? యా. అయితే మీ డాడీని అడగండి, ఆయన లాన్ లో ఉన్నారు. అలాగే అలాగే మమ్మీ, అడుగుదాం పదన్నయ్య. పదరా. రేయ్ ముందు మీరొచ్చి టిఫిన్ తిని వెళ్ళండి. డాడీ ఒప్పుకున్నాకే టిఫిన్. హా? రానియా. పదరా. మా మమ్మీ ఫోటో ఉందేంటి? ఆ ఫోటో ఇలా ఇవ్వమ్మా. మీరు మా గొడవెందుకు కానీ ఆ ఫోటో ఇలా ఇచ్చేమ్మా. ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ.